ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 6గురిని నిందితులుగా చేర్చారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 6గురిపై అభియోగాలు మోపారు. ఇప్పటి వరకు 4గురిని అరెస్టు చేశారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్లు నిందితుల తరపు వాదనలు వాదించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా రేపు తీర్పు వెలువడించనున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 6గురిని నిందితులుగా కూడా చేర్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. 3 నెలల్లోనే పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నాంపల్లి కోర్టులో కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్లో 6 మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు 4గురిని అధికారులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు మార్చి 10వ తారీఖున పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ జరిపారు. కేవలం ఈ కేసులో 2 మాత్రమే విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇతను అమెరికాలో ఉన్నాడు. ఇతన్ని ఇంకా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతను పరారీలో ఉన్నట్లు కూడా చూపించడం జరిగింది. మరోవైపు మీడియా యజమాని అయినటువంటి శ్రవణ్ కుమార్ కూడా ఇంకా పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా విచారణ జరపాలి. ఈ కేసులో 4 అధికారులు కూడా భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు వీళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్ ట్యాప్ చేయడం, మరోవైపు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని ఛార్జ్షీట్లో స్పష్టంగా పోలీసులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది కేవలం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి ఛార్జ్షీట్ మాత్రమే. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత ఈ కేసులో ఇంకా నిందితులు ఎంతమంది ఉన్నారు, ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఎంత ఉందనేది మరొక అడిషనల్ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే 3 నెలల్లో కేసు విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలనేటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే పోలీసులు అయితే మాత్రం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇక జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి 2 అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు వీరిద్దరూ కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ యొక్క బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మరోవైపు నిందితుల తరపు న్యాయవాదుల యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. 2 నెలలు పూర్తయింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలనేది నిందితుల తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచకుండా తమను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారు కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా వాళ్ళు న్యాయస్థానం ముందు వాదనలు వినిపించడం జరిగింది. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ ఈ కేసు ఇంకా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం వీళ్ళు అంటే టార్గెటెడ్ వ్యక్తులను టార్గెట్గా చేసుకొని వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఈ యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ సమయంలో ఇప్పుడు ఇంకా విచారణ జరపాల్సినటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో వాళ్ళకు బెయిల్ మంజూరు చేయవద్దు, అందుకోసమే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనల రూపంలో తెలపడం జరిగింది. ఇరు వాదనలు కూడా పూర్తయ్యాయి. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు బెయిల్ మంజూరు చేయబోతుందా లేకుంటే ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ అయింది కాబట్టి ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా వీళ్ళు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తుందా అనేది మాత్రం రేపు 10:30 నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో 6 మంది నిందితులతో పాటు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తే మరికొంతమంది నిందితులను కూడా ఈ కేసులో చేర్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి అడిషనల్ ఛార్జ్షీట్లు కావచ్చు, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా భవిష్యత్తులో పోలీసులు దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ.